పునర్విత్తం धन वापसी। పునర్విత్తం धन वापसी। ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, మనము ధనమును కోల్పోయినా पैसा खो जाने पर తిరిగి ఎన్నో మార్గముల నుండి किसी न किसी तरह దానిని हम उसे మనము సంపాదించవచ్చు. पुनः कमा सकते हैं। పునర్మిత్రం, मित्र वापसी। స్నేహితుడిని కోల్పోతిమా, दोस्ती टूट जाए तो ఎంతమందియో స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు. और भी कई दोस्त बना सकते हैं। పునర్పత్ని, दूसरा विवाह, భార్యను మనం కోల్పోతిమా, पत्नी चली जाए तो తిరిగి రెండవ వివాహం ఆడవచ్చు. दूसरी शादी कर सकते हैं। పునర్మహి, जमीन वापसी, భూమిని కోల్పోయినా जमीन खो जाए तो తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకోవచ్చు. उसे वापस किसी न किसी तरह से लाया जा सकता है। నా శరీరం शरीर नहीं मिलेगा పునః పునః, बार बार। మనం మానవ శరీరమునే కోల్పోయినా देह चली जाए तो తిరిగి మనకు లభ్యం కాదు. वापस नहीं मिलेगी। ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, कुछ भी कर लो, ఎన్ని విధమైన సాధనలు సరిపినప్పటికీ कोई भी साधना कर लो, ఆ శరీరమే वो शरीर తిరిగి మనకు లభ్యం కాదు. दोबारा नहीं मिलता। కనుక इसलिए మానవ జీవితము मानव जीवन చాలా దుర్లభమైనటువంటిది, बहुत दुर्लभ है, చాలా పవిత్రమైనటువంటిది, बहुत पवित्र है, సౌజన్యమైనటువంటిది, सुंदर है, సౌశీల్యమైనటువంటిది. बहुमूल्य है। ఇట్టి శరీరమును మనము ऐसे शरीर को శ్రమణ కూర్చైనప్పుడును కాపాడుకోవటం మానవుడి యొక్క కర్తవ్యం. संभाल के रखना इंसान का कर्तव्य है। సమస్త సంకల్పములను संकल्पों को చేకూర్చుకున్న साधने के लिए దేహము शरीर చాలా అవసరము. बहुत आवश्यक है। దేహమే లేకుండా शरीर के बिना ఎట్టి చిన్న కార్యములను కూడా మనము हम छोटा सा भी సాధించలేము. काम नहीं कर सकते। కనుక इसलिए ధన కనక వస్తు వాహనాదుల కంటే మనకి ఈ శరీరమే చాలా విలువైనటువంటిది. हमारा शरीर धन दौलत और सुख सुविधाओं से कहीं ज्यादा कीमती है। కాన अतः ఈ శరీరమును इस शरीर का సరైన మార్గములో అనుభవించి सही उपयोग करके సరైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి. सही राह पर चला के सार्थक करना चाहिए। గడచిన రాత్రి పగలునైనను बीता हुआ कल మనం సాధించలేము. वापस नहीं आता। సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకోలేము. समुद्र में मिलने के बाद गंगा की एक भी बूंद नहीं निकाल सकते। బాగా నమిలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము. अच्छी तरह चबाकर खाने के बाद फल को वापस स्वरूप में नहीं ला सकते। కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము. जीवन बीत जाने पर वो दोबारा नहीं मिलता, चाहे जो भी कर लो। మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్. आदमी दुनिया की हर दौलत से कहीं कीमती है। ధనములకు ఎవరు విలువిస్తున్నారు? पैसे की कीमत कौन लगाता है? డైమండ్ కి ఎవరు విలువిస్తున్నారు? हीरे की कीमत कौन लगाता है? బంగారుకి ఎవరు విలువిస్తున్నారు? सोने की कीमत कौन लगाता है? ల్యాండ్ కి ఎవరు విలువిస్తున్నారు? जमीन की कीमत कौन लगाता है? అన్నిటికీ నీ విలువిచ్చేటువంటి వాడు మానవుడే. इन सब का मूल्य मनुष्य से ही है। మానవుడే లేకుండా దీనికి విలువ ఎక్కడ పెరుగుతుంది? ఎవరు ఇవ్వగలరు? आदमी ही नहीं होगा तो इनकी क्या ही कीमत होगी। మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే. ये शरीर ही मानवत्व निहित दिव्यत्व की रक्षा करता है। విలువలేని निर्मूल्य ఇనుప పెట్టె ఈ దేహము. तिजोरी है ये देह। పెట్టెలోన నగలు పెట్టినట్టు बेशकीमती गहने रखे हों, దేహమందు విలువ దేవుడు ఉండేను సుమా. इस तिजोरी में दैवत्व है। ఈ దేహమునందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సచ్చింతనలు ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకొని ఉన్నాం. इस शरीर में सद्गुण, सदाचार, सद्भाव, सच्चिंतन रूपी नगीने रखे हैं। ఈ విలువైనటువంటి గుణములను మనం కోల్పోతిమా తిరిగి మనం సాధించలేము. ये बहुमूल्य गुण खो गए तो वापस नहीं मिलेंगे। ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది. ये गुण ही मनुष्य का मूल्य है। ఈ దయ, ये दया, ప్రేమ, प्रेम, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది. सहनशीलता, सहानुभूति और त्याग जैसे मानवीय गुणों के कारण ही मनुष्य की कीमत है। కానీ ఈనాటి మానవుడు पर आज मनुष्य को ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏ మాత్రము అర్థం చేసుకోలేకపోతున్నాడు. इनका महत्व छोड़ो, मानवीय मूल्यों की ही समझ नहीं है। కానీ ఈనాటి మానవుడు लेकिन आज इंसान ఈ విలువైనటువంటి శరీరమును इस मूल्यवान शरीर का స్వార్థ సప్రయోజనములకై వినియోగించుకుంటున్నాం. स्वार्थ और स्वहित के लिए ही उपयोग कर रहा है। కానీ భగవంతుడు ఈ శరీరం అందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు, लेकिन भगवान ने ये शरीर सिर्फ स्वार्थ और हित सिद्धि के लिए ही तो दिया नहीं है। పరోపకారార్థం ఇదం శరీరం. परोपकार के लिए मिला है ये शरीर। నిన్ను నీవు రక్షించుకోవటమే కాకుండా నీ తోటి మానవులు కూడా నీవు రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి. तुम केवल अपनी ही नहीं, अपने जैसे और मनुष्यों की भी रक्षा करने का साहस करो। పరోపకార నిమిత్తమై మనం ప్రాకులాడినప్పుడే
మన స్వార్థం కూడా అందులో ఒక భాగంగా ఇమిడి ఉంటాది. परोपकार की दिशा में हमारी अभिलाषाओं का भी एक भाग रहता है। కానీ ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు. पर आजकल मनुष्य परोपकार क्या है यही नहीं जानता। 18 పురాణముల యొక్క సారమును కూడాను 2 వాక్యములో ఇమిడ్చి పెట్టారు. 18 पुराणों का सार 2 वाक्यों में ही बता दिया है। హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. सेवा ही करो सदा, कभी दुख दो ही मत। ఇతరులకు నీవు సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు. इसी सेवा करने के लिए ही भगवान ने तुम्हें ये शरीर दिया है। ఎంతకాలం ఈ దేహము कब तक रहेगा ये शरीर? పంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. पंच तत्वों से बनी ये दुर्बल काया कब ढल जाए कौन जाने। శతవర్షముల దాకా మితము చెప్పిని కాని నమ్మరాదా మాట నెమ్మనమున. कहते हैं 100 साल उम्र है पर कोई भरोसा नहीं। బాల్యమందో बचपन में లేక ప్రాయమందో या जवानी में, లేక ముదిమియందో तरुणावस्था में లేక ముసలియందో या बुढ़ापे में, ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. कब अंत हो जाए कोई नहीं जानता। మరణమే నిశ్చయము. मृत्यु निश्चित है। బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవలేవు. बुद्धिमान वो है जो स्वयं को पहचान जाए जीते जी। మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది అది. हमें आज यही तो जानना है, నేను ఎవరు? मैं कौन हूँ। నేను అనేటువంటి దేహం కాదు, मैं शरीर नहीं हूँ, నేను అనేటువంటి మనసు కాదు, मन नहीं हूँ, నేను అనేటువంటి బుద్ధి కాదు, बुद्धि नहीं हूँ, నేను అనేటువంటి చిత్తం కాదు, चित्त नहीं हूँ, నేను అనేటువంటి అంతఃకరణ కాదు, अंतःकरण नहीं हूँ, నేను నేనే. मैं हूँ मैं ही। అనగా मतलब ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది. इस शरीर के कारण मैं प्रकट हुआ। ఈ దేహమునకు పేరే నేను. इस शरीर का नाम ही मैं है। కానీ ఎన్ని నేను ఉన్నాయో कितने सारे मैं उपस्थित हैं। ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వనేములు కూడా నువ్వు గుర్తించుకోవచ్చు. अगर एक मैं को जान लो तो सभी को जान जाओगे। చదువులన్నీ చదివి सब पढ़ लिख के भी, చాలా వివేకి అయి काफी समझदार होने पर भी మగిడి తన్నెరుగుడు మందమతుడు. मूर्ख अपना यथार्थ नहीं जान सकता। ఎంత చదువు చదివి कितनी भी शिक्षा ले लो, ఏ నీతి ఉన్నను कितना भी दिमाग हो, దీనుని గుణంబు మానలేడు. नीचता कम नहीं होती इन सब से। తరచి చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. पढ़ लिख के वो कुतर्क ही करना सीखता है, ज्ञान हासिल नहीं करता। చదువు చదివి సావంగనేటికి చావులేని చదువు చదవలేవు. అది ఏ మనం తెలుసుకోవాల్సినటువంటి. सब पढ़ लिख के मरना ही है तो अमरता का ज्ञान क्या है वो सीखो। దేనికి చావు లేదు? कौन अमर है? ఆ ఐ అనేటి దానికే చావు లేదు. ये मैं अमर है, అది ఎప్పటికీ చావదు. वो कभी नहीं मरता। కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు, तभी तो शंकराचार्य ने भी कहा ఏమిటి వీటి నిమిత్తమై. ये सब किस लिए। తాను వెళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కుం కరణే డుక్కుం కరణే డుక్కుం కరణే అని మంత్రమును పఠిస్తున్నాడు. जब वे जा रहे थे तब रास्ते में उन्हें एक पंडित दुक्रुंग करने जपता हुआ मिला। అక్కడికి వెళ్ళి वहां जाकर పండిత पंडित जी నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు, तुम पाणिनि व्याकरण से ये क्या दोहरा रहे हो, దీనివల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు. इससे क्या हासिल होगा। నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు. मैं महापंडित बन जाऊंगा। ఈ పండితుడు కావడం వల్ల నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు. पंडित बन के क्या मिलेगा। ధనమును సంపాదిస్తాను అన్నాడు. पैसा कमाऊंगा। ఈ ధనమును సంపాదించి ఏం చేయగలవు అన్నాడు. पैसा कमा के क्या करोगे। నా సంసారంతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు. मैं आराम से जीऊंगा। కానీ తర్వాత ఏం చేయవస్తుంది అన్నాడు. उसके बाद क्या करोगे। తర్వాత మరణిస్తుంది అన్నారు. उसके बाद मर जाऊंगा। మరణించిన తర్వాత ఈ డబ్బు నీకేం చేస్తుంది. मरने के बाद इस दौलत से क्या मिलेगा। నాకు తెలియదు అన్నాడు. वो मैं नहीं जानता। ఒరే పిచ్చివాడా, अरे पगले, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పసిపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. शरीर रहने तक ही तो इंसान पशु पक्षी आदि भोजन जीवन और निद्रा आदि का सुख ले सकते हैं। ఈ మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువులనా. इन सब के लिए जीवन में इतना पढ़ोगे क्या। ఏ చదువులు లేనటువంటి పసిపక్షి మృగాదులు కూడా నువ్వు భుజించడం లేదా. शिक्षा बिना पशु पक्षी आदि भूखे मरते हैं क्या। ఆ పసిపక్షి మృగాదులు కూడా నువ్వు నిద్రించడం లేదా. पशु पक्षी सोते नहीं है क्या। ఆ పసిపక్షి మృగాదులు కూడా నువ్వు సుఖాన్ని అనుభవించడం లేదా. पशु पक्षी खुश नहीं रहते क्या। పిచ్చివాడా, దీనికోసం కాదు వచ్చిండేది మానవత్వం. नरजन्म इन सब के लिए थोड़े ही हुआ है पागल। భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. निरंतर भगवान का भजन करते रहो मूढ़मते। సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుం కరణే నహి నహి రక్షతి డుక్రుం కరణే భజ గోవిందం భజ గోవిందం. अंत काल में ज्ञान नहीं भगवान नाम ही काम आता है। रे मानव, ఈ దేహం ఎంత కాలం ఉండినప్పటికీ
ఏదో ఒకనాటికి మరణించక తప్పదు. जीवन चाहे जितना लंबा हो, खत्म तो होगा ही। పద పదమనచి కింకరులు ఎప్పుడు పాశము లాగేడి వేళ, यमदूत आके प्राण ले जाते समय, దబదబ బయట పెట్టుడికి లాభము లేదని చెప్పు వేళ, शरीर को लाश जानकर घर के बाहर रखते समय, ఆలోచించలు లబలబ ఏడ్చి వేళ, बीवी बच्चे जोर जोर से रोते समय, తరమా హరినామము నోటన బల్క, तब प्रभु नाम लोगे, ले सकोगे? ఆ సమయం లోపల అయ్యా రక్షించండి అన్నంటే ఎవరు రాగలరు? उस वक्त मदद मांगने पर कैसे रक्षा होगी? కనుకనే इसलिए జీవిత కాలం నందే కూడాను మనం దీన్ని సార్థకంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి. जीते जी ही मुक्ति का मार्ग तलाश कर चलो, కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి. पर हमें जीवन में अनुभव भी तलाशना है। ఎట్టి ఎక్స్పీరియన్స్, कैसे अनुभव? మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గుణముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి. मानवता रूपी सद्गुण अनुभव करो, వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి. उसे सदाचार में लाओ, సత్ప్రవర్తనతో మనం జీవించాలి. सत्कर्मों से जीवन जियो, సచ్చింతంతో మనం దేహాన్ని వదలాలి. सच्चिंतन में लीन रहे, शरीर त्यागो। దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు. शरीर तो नश्वर ही था, మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు. मल मूत्र मांस रक्त दुर्गंधादि ही है इसमें, कोई इत्र गुलाब जल तो है नहीं अंदर। ఏమిటి ఈ దేహంలో పుట్టేటువంటివి? इस शरीर में जन्म लेने भर से क्या है? కానీ मगर మన అంతర్భావం నందు పవిత్రమైన గుణములు ఉంటున్నాయి. हमारे अंतःकरण में पवित्र भाव मौजूद हैं। వాటిని కాపాడుకునే నిమిత్తమై ఈ దేహాన్ని మనము పోషించుకోవాలి. उन्हें बनाए रखने के लिए अपने शरीर का पोषण करो, వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని నీవు త్యజించాలి. उन्हें साध लेने के बाद देह त्याग दो। దీనివల్ల వచ్చేటువంటివి ఏ మిత్రము లేదు. ऐसे कुछ नहीं निकलेगा। సేవల యందు మనం పాల్గొనాలి. सेवा करते रहो। ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, విద్యార్థులారా, विद्यार्थियों, మీరు యువకులు, तुम जवान हो, ఇంకా ఎంతకాలము దీర్ఘ ప్రయాణం సల్పవలసినటువంటి వారు. तुम्हारी यात्रा लंबी है, అలాంటి వారు అత. దేహాభిమానమును పెంచుకోకండి. शरीर ही मत समझना स्वयं को। దేహక్షేమాన్ని మాత్రం పెంచుకోండి. शरीर का ध्यान तो रखो, దేహాభిమానమును మాత్రం పెంచుకోకూడదు. पर देह ही मत समझो। కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి. पर स्वास्थ्य का ध्यान रखो। ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి. स्वस्थ तन से जो काम करने हैं वो करो। భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి. भारत देश के नायक की भांति जियो। నేటి బాలబాలికలే आज के बच्चे రేపటి పౌరులుగా తయారవుతారు. कल के नागरिक हैं, ఈనాటి యువకులే आज के युवा రేపటి లీడర్స్ గా మారిపోతారు. कल नेता बनेंगे। ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి. नेता बनकर देश को पवित्र बनाना। లీడర్ ఎట్లా ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటుంది దేశము. लीडर जैसा होता है देश भी वैसा ही होता है। కనుక మీరు మంచివారైనప్పుడే దేశం కూడా మంచిదవుతుంది. अगर आप अच्छे हैं तो देश भी अच्छा होगा। పవిత్రమైన భారతదేశాన్ని, త్యాగభూమి అయిన భారతదేశాన్ని, కర్మభూమి అయిన భారతదేశాన్ని, పుణ్యభూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి. पवित्र भारत देश, त्याग भूमि भारत देश, कर्म भूमि भारत देश, पुण्य भूमि भारत देश को तुम सब पुण्य पुरुष की तरह जी के इसका मान बढ़ाओ। అందు నిమిత్తమై మీరు ఈ దేహాన్ని కాపాడుకోవాలి. इसी के लिए अपने शरीर की देखभाल करो। కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి. चले जाने के बाद शरीर वापस नहीं आ सकता। దేనిపోయినా మనం సాధించవచ్చు, కానీ దేహం పోతే తిరిగి మనం సాధించలేము. बाकी कुछ भी वापस आ सकता है पर शरीर नहीं। కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు. अतः इस लक्ष्य प्राप्ति तक लगे रहो। ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, పెద్దలు చెప్పినవి, మీ విద్యార్థులు పలికినవి, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకొని క్రమక్రమేణా భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చూపించు సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. बड़ों की बातें छात्र भाव से ग्रहण कर, शिक्षकों की सीख गांठ बांधकर, उत्तरोत्तर व्यवहार में लाकर सार्थक आदर्श प्रस्तुत करो। इसी आशा के साथ मैं साशीर्वाद अपनी बात यहाँ समाप्त करता हूँ। गोविंद कृष्ण जय, गोपाल कृष्ण जय, गोपाल कृष्ण जय, गोविंद कृष्ण जय, गोपाल कृष्ण जय, गोपाल कृष्ण जय, कृष्ण जय, कृष्ण जय, कृष्ण जय, कृष्ण 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 जय, कृष्ण जय, राधा कृष्ण जय, राधा कृष्ण जय, बाला कृष्ण 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 जय।
జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై కృష్ణ జై గోవింద కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల రాజా కృష్ణ జై గోవింద కృష్ణ జై